సేవలో కలిసి పనిచేసేటువంటి బిడ్డలు చనిపోతే బాధ చాలా కష్టం అనిపిస్తుంది. ఒక విశ్వాసిని సంపాదించవచ్చు, ఒక పరిచారికుని సంపాదించడం చాలా కష్టమైన పని. ఒక సేవకుని సంపాదించడం కష్టమైన పని. ఒక సేవకురాలుని సంఘంలో సంపాదించుకోవడం కష్టం. ఒక సేవకుడు సంఘంలో మంద ముందు నిలబడి ఆరాధించండి, పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి చెప్పాడే, ఆ వ్యక్తి లేకపోతే సంఘం చాలా నష్టపోద్ది. మళ్ళా ఆ స్థానాన్ని చాలామంది కోరుకోవచ్చు, కానీ సంపూర్ణం చేయడం కష్టం. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు ఇది కష్టం అవుతుందంటే, ఆ నిలబడతాడే సంఘంలో ఆరాధన చేయండి, పాటలు పాడని అంటాడే, ఆ నడిపించే వ్యక్తి వాక్యం మీద నిలబడతాడు. అది ఆమె దేని మీద నిలబడతాడు? పెద్దగా చెప్పండి. దేని మీద? వాక్యం మీద నిలబడతాడు. వాక్యం మీద నిలబడ్డవాడే పరిచారికుడు. వాక్యం మీద నిలబడతారే వాళ్ళు సంఘ పెద్దలు. వాక్యం మీద నిలబడతారే అతనే సేవకుడు. వాక్యం మీద నిలబడిన వాడు పరిచారికుడుగా కానీ, సంఘ పెద్దగా కానీ, సేవకుడుగా కానీ పనికిరాడియా. పోయింది అక్కడ. వాక్యం మీద నిలబడకుండా ఇంకా దేని మీదనో నిలిచుండేవాడు ఈ పనికి అర్హుడు కాదు. ఎవరయ్యా ఈ చనిపోయిన వ్యక్తి అనంటే, సంఘములో పనివాడండి, పనిచేసే వ్యక్తి, గద్దించబడి పనిచేసే వ్యక్తి. కొట్టాను, ఓర్చుకున్నాడు. చేసిన తప్పుకి బాగా శిక్షించాను, సహించాడు. ఏదైనా పొరపాటు ఉన్నప్పుడు చెవులు మెలబెట్టాను, ఓర్చుకొనే డాడీ నన్ను క్షమించు, డాడీ నన్ను క్షమించు, క్షమించు నన్ను అడిగితే సరిపోదు. నేను చేసిన ఏ పొరపాటుకైనా తలదించుకొని పని చేస్తానంటాడే, అతనేనండి ఈ చనిపోయిన సురేష్ అంటే. ఏం కావాలరా జీవితంలో నీకని అడిగితే ఒకే మాట చెప్పాడు, నాకు భార్య అవసరం లేదు సార్, నాకు ఏ బంధం అవసరం లేదు సార్, సేవ బంధం ఉంటే చాలు నాకు అన్నాడు. ప్రైజ్ గాడ్. సేవ బంధం ఉంటే చాలయ్యా. అన్ని బంధాల కన్నా గొప్ప బంధం యేసు సేవలో ఉండే పరిశుద్ధాత్మ నడిపింపు బంధమే. యేసు ప్రభువుల వారు ఒకసారి మాట్లాడుతూ యూదులతో చెప్పిన మాట, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 38వ వచనం ఇలా చెప్పారు. 31వ వచనం. సువార్త యోహాను 8వ అధ్యాయం 31వ వచనం. సంఘమంతా నాతో చెప్పండి. కాబట్టి యేసు, పెద్దగా ఆఖరి దాకా వినబడితోట్టుగా చెప్పు, యేసు, పెద్దగా యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. ఇప్పుడు ఇంకా పెద్దగా చెప్దాం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని యేసు చెప్పాడయ్యా. ఆమె దేని మీద నిలబడాలంట? వాక్యమందు. చెప్పాలా? దేని మీద? అదే కదా నాయన మీ చేత చెప్పించాను, నా వాక్యమందు నిలిచిన వారైతే అంటాడు. చూడు దేని మీద నిలిచి ఉండాలంట? ఆఖరి దాకా చెప్పండి బిడ్డలారా. దేని మీద నిలబడాలా? మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి
సేవకులు, పరిచారికులు, ఏమండి పాస్టర్లు, అందరూ మనం నిలబడాల్సింది వాక్యం మీదనే నిలబడాల. ఒక్క తాటి మీదకి తీసుకొచ్చేది వాక్యమే, ఒక్క త్రోవకు తీసుకెళ్ళేది వాక్యమే. వాక్యం మీద నిలబడ్డామా మనందరం ఒకే స్వతంత్రం కలిగి ఉంటాం, ఒకే పోలిక కలిగి ఉంటాం. అది యేసు పోలికలే ఉందుగాక. వాక్యములో నిలబడకపోతే పోయావు, నువ్వు వేస్ట్ అయిపోయావు అక్కడితోను. ఇంకెందుకయ్యా నువ్వు మందిరానికి పరిగెత్తడం, అక్కడ ఎందుకయ్యా పరుగులెత్తడం? బైబిల్ పట్టుకొని వాక్యం మీద నిలబడితే వాక్యము మనలను ఏం చేస్తుందంట? అది సత్యము లోపలికి తీసుకెళ్తుంది. చెప్తాం పెద్దగా, వాక్యం మీద నిలబడితే చెప్పు, వాక్యం మీద నిలబడితే ఎక్కడికి వెళ్ళావంట? సత్యము లోపలికి. సత్యము మనల్ని ఏం చేసిందంటే స్వతంత్రులుగా చేసింది. అది అక్కడ ఆగు. సత్యము మనలను స్వతంత్రులుగా చేసింది. గట్టిగా అనుకుందాం, ఎవరు స్వతంత్రులు చేశారు మనల్ని? సత్యమే. పెద్దగా ఏది స్వతంత్రం ఇచ్చింది? సత్యమే. మనకు స్వతంత్రం రావడానికి కీలకమైన ఘట్టం ఒకటి ఉంటుంది. ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి ఒక పెద్ద ఫార్ట్. అది స్వతంత్రములో ఇది ఒక మెయిన్ ఫార్ట్ అన్నమాట. ఉప్పు సత్యాగ్రహం చేశారు మన పెద్దోళ్ళు స్వతంత్రం కోసం. వాళ్ళు పోరాటం చేసింది భౌతిక సంబంధమైన స్వతంత్రం. కానీ క్రీస్తు మనకిస్తానని చెప్పిన స్వతంత్రం ఆత్మ సంబంధమైన స్వతంత్రం. దేని మీద నిలబడితే వచ్చింది ఇది? అది గట్టిగా చెప్పండి. దేని మీద నిలబడితే? అది కదా, వాక్యం మీద నిలబడితే ఈ స్వతంత్రం మనకు వచ్చింది. ఇక్కడ అందరికీ స్వతంత్రాలు ఉన్నాయా? పెద్దగా మన చేయి పైకేద్దాం. మీకు అందరికి స్వతంత్రాలు ఉన్నాయా? రైట్. మీలో బాగా చక్కెర తినే స్వతంత్రం ఎంతమందికి ఉంది? చేయి చూపించండి. నేను చక్కెర తినగలను, నాకు స్వతంత్రం ఉంది. రైట్, అంతేనా? మీకు స్వతంత్రం ఉంది, చక్కెర తినచ్చు. చక్కెర జబ్బు లేదు కదా. షుగర్ ఉండే వాళ్ళకి ఏ స్వతంత్రం లేదు. అదిగా షుగర్ వచ్చిందా, తీపి తినే స్వతంత్రం తీసేసింది. అవునా? బీపీ వచ్చిందా, ఏ స్వతంత్రం తీసేసింది? ఉప్పు తినే స్వతంత్రం తీసేసింది. నెమ్మొచ్చిందా, ఇప్పుడే స్వతంత్రం పోయింది. కడుపుకు సలవ చేసే ఏ వస్తువు తినే స్వతంత్రం నీకు పోరా, నీకేట స్వతంత్రం? ఈ స్వతంత్రం ఒక్కొక్క జబ్బు వచ్చి ఒక్కొక్క స్వతంత్రం తీసేసింది. ఇంటికి రాలిపోయిన వాడికి ఒక స్వతంత్రం పోయింది, నూనె పెట్టుకునే స్వతంత్రం. అంతేగా, ఆడికి లేదు. పొళ్ళూడిపోయినడికి ఏ స్వతంత్రం లే, చప్పరిచ్చి మింగేయడం తప్ప అసలు టేస్ట్ చూసేదానికి వీలే లేదు. ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క స్వతంత్రం తీసి పడేసింది. అవన్నీ భౌతిక సంబంధమైన స్వతంత్రాలే. కానీ ఇక్కడ ప్రభువు చెప్పింది ఏమిటి అని అంటే, బాబు వాక్యం ముందు నిలబడతారే, సత్యం వల్ల వస్తుందే స్వతంత్రం. ఆ స్వతంత్రాన్ని మీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేడని చెప్పాడు ఆయన. ఒకవేళ మీరై పోగొట్టుకుంటే తప్ప ఈ స్వతంత్రం మిమ్మల్ని విడిచిపోదు. అది నిజమైన మాట. ఈ స్వతంత్రం మిమ్మల్ని విడిచిపెట్టదు. అది ఎప్పుడు ఆ స్వతంత్రం మీ దగ్గరే ఉంటుంది. ఈ స్వతంత్రం మళ్ళీ ఏం చేసిందో పౌలు అంటాడు. ఆ మాట అక్కడ చూడండి, దీన్ని చెప్తాను. పౌలు అంటాడు, ఈ స్వతంత్రం మనకి ఏమి చేసింది, ఏం చేసి పెట్టింది అని అంటే, ఫిలిప్పీ పత్రికలో ఇలాంటి 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనాలు చదవండి ఒకసారి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. నాతో చెప్పండి, మన పౌరస్థితి. పెద్దగా, మన పౌరస్థితి
పరలోకమందు ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన ఊరు ప్రెసిడెంట్ అంటే ప్రథమ పౌరుడు అన్నమాట. గ్రామ పౌరుడు ప్రెసిడెంట్ కదా, ప్రథమ పౌరుడు. ఆయన్ని పెట్టుకొని ఏదైనా చేస్తాం. ఊర్లో ఏదైనా ఒక పని చేయాలంటే ముందు ప్రెసిడెంట్ గారిని పిలవండి. ఎందుకంటే ఆయన గ్రామ పౌరుడు అనమాట. ఎంతకాలం? 5 సంవత్సరాలు, తక్కువే 4.5 సంవత్సరం అనుకుందాంలే. 5 ఏళ్ళు కూడా కంప్లీట్ కాలేదు. ఎన్ని ఏళ్ళు ఉంటాడు? ఏమని చెప్పాలి ఆయన్ని? గ్రామ పౌరుడు. ఆయన అమ్మిడి పెట్టుకుంటాం. ఆయన ప్రతి పనికి దగ్గర పెట్టుకొని పని చేస్తాం. ఎడగొట్టడానికి, కలపడానికి, పడగొట్టడానికి, నాటడానికి, అన్నిటికీ ఎవరు రావాలా? ప్రెసిడెంట్ గారిని అమ్మిడి పెట్టుకొని చేస్తాం. ఎందుకయ్యా అంటే గ్రామ పౌరుడు కాబట్టి. ఎంతకాలం ఈయన పౌరత్వం? 4.5 సంవత్సరాలు సమ్మడం. మళ్ళీ ఎలక్షన్ వచ్చిందా, మళ్ళీ ఇంకొకడు వస్తాడు పౌరత్వానికి. కానీ ఇక్కడ ప్రభు చెప్పాడే పౌరస్థితి, ఈ పౌరస్థితి ఎంతకాలం ఉంటుంది అంటే సదాకాలం అని చెప్పాడు ఆయన. అది అది ప్రభుతో యుగయుగాలు, తరతరాలు ప్రభు సన్నిధిలో మనం ఏమై ఉంటామనంటే పౌరత్వం కలిగి ఉంటాం. అది ఆ పౌరత్వం మనకిచ్చింది ఎవరు అనంటే వాక్యం మీద నిలబడ్డామే, సత్యం తెలుసుకున్నామే. ఆ సత్యంలో నుంచి వచ్చినటువంటి స్వతంత్రం మనలను పరలోక పౌరులుగా నిలబెట్టింది. ఆ పౌరత్వం సంపాదించుకోవడం క్రీస్తు మనల్ని ఇక్కడ సమకూర్చిపెట్టాడు. పిలుపునిచ్చాడు ఆయన మనలందరినీ. ఒక మంచి స్వతంత్రాన్ని, ఒక మంచి పౌరత్వాన్ని సంపాదించుకోవడం కోసమే మనం పిలవబడ్డాం. సురేష్ దేవుని సంఘంలో నిలబడ్డప్పుడంతా హెచ్చరించేవాడిని, జాగ్రత్త అంటే తనకేదో గుర్తొచ్చేది, కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేవాడు. లేదు సార్, ప్రాణమైన ప్రభు కొరకు అర్పిస్తానే కానీ వెనకడుగు వేయను. సురేష్, నీవు ఎక్కడ పౌరుడువో తెలుసా? పరలోకంలో దేవుని ఎదుట పౌరుడువయ్యా నువ్వు. అక్కడ మన పౌరస్థితి చాలా గొప్పది. ఆ పౌరస్థితి చాలా గొప్పది. ప్రెసిడెంట్ పౌరుడే, గ్రామ పౌరుడు తిట్టేవాళ్ళు ఉంటారు, మెచ్చుకునేవాళ్ళు ఉంటారు. పరలోకంలో మన పౌరస్థితి ఎంతవరకు ఉంటుందంటే ఒక ఈదికో కొంత భాగానికో పరిమితం అయి ఉండదు. మన పౌరస్థితి పరలోకం ఎంతుందో అంతవరకు పర్యటించవచ్చు. అది మన పౌరస్థితి అంటే. ఇక్కడికే పరిమితం కాదు. ప్రెసిడెంట్ పౌరత్వం అంటే ఎక్కడికి? ఇదిగో ఈ పంచాయతీ వరకే. పక్క పంచాయతీలో అతను పౌరస్థితి పనికిరాదు. జిల్లా కలెక్టర్ కూడా పౌరుడే, కానీ ఎక్కడి వరకు అయినా ఈ జిల్లాకే, అది ఇక్కడ వరకే ఆయన స్థితి ఉంటుంది. కానీ ఇంకొక జిల్లాకి పనికిరాదు. కానీ మన పౌరస్థితి ఉందే, అది పరలోకంలో ఎంతది అంటే పరలోకం ఎంత ఉందో అంతవరకు మన పౌరస్థితి అక్కడ వ్యాపించునుగాక. అంత పెద్దది ఆ పౌరస్థితికి. మనల్ని పిలిచిన వాడు మనకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తుల వారు. అందుకే దైవజనుడు కమలాకర్ గారు రాస్తూ సేవకుడితో మాట్లాడడానికి అంటాడు, ఏమి సూచితివయ్యా యెహోవా తనయా, నీ సేవకునిగా నన్నేల పిలిచితివయ్యా. మొదటి లైన్ అంటాడు, నాకంటే శ్రేష్ఠులెందరో నీ దృష్టిలో లేకనా, నీకను దృష్టి నాపై ఏల ప్రసరించెనయ్యా. దర్శనము నే పొంది సేవ చేతును దేవా, నీ దర్శనము నే పొంది సేవ చేతును దేవా. ఆమె సురేష్, పనిలో నిలబడతానంటున్నావే, దర్శనం ఉందా అని అడిగాను. దర్శనం ఉందా నీకు? ఏ దర్శనం సార్? దేవదర్శనమా అని అడిగితే అన్నాను, దేవదర్శనము
కావాలి. దేవుడు మరొక దర్శనం ఇవ్వాలి. ఆయన పొలములో పనిచేసే దర్శనం కావాలి. ఆ పొలములో పనిచేసే దర్శనం ఉంటుందే, ఆ దర్శనం మళ్ళా వాక్యం మీద నిలబెడుతుంది, సత్యం వైపు తీసుకెళ్తుంది, మళ్ళను స్వతంత్రులుగా చేయునుగాక. నా ప్రియ సహోదరులారు, స్వతంత్రం అని చెప్తున్నవే పాస్టర్ గారు, ఏమిటి స్వతంత్రం? అపవాది మనుషులను మీద పులివేశాడే, పాపిష్టి పాపము బురద. ఈ పాపము నుంచి క్రీస్తు స్వతంత్రం ఇస్తే తప్ప ఇంకెవ్వడు దాంట్లో నుంచి స్వతంత్రుడిగా బయటకు వచ్చి అది స్వేచ్ఛగా ప్రభువు కొరకు నడవడం అనేది సాధ్యమయ్యే పని కాదు, అంత సులభం కాదు. మనకు స్వతంత్రం పాపము నుంచి స్వతంత్రం వచ్చునుగాక. గట్టిగా దేంట్లో నుంచి స్వతంత్రం? పెద్దగా మన చేయి పైకెత్తి చెప్దాం. దేనిలో నుంచి స్వతంత్రం? ప్రతి పాపము నుంచి, ప్రతి అపరాధము నుంచి స్వతంత్రం ఇచ్చి దాంట్లో నుంచి బయటకు విడిపించి స్వతంత్రుడిగా నిలబెట్టే ఒకే ఒక్క రక్షకుడు యేసుక్రీస్తు. ఆయనే చెప్పాడు ఈ మాట. ఏమన్నాడు రాదని అక్కడ? ఏమన్నాడు? 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము అది కనిపెట్టుకోవన్నాం. 21 సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా. బా గట్టిగా చప్పలు కొడతాం ఆయన సన్నిధిలో. బాగా ఆమె స్తోత్రం. పెద్దగా యేసు రక్తమే జయమని చెప్దాం. పెద్దగా ఇంకొకసారి నాతో చెప్పండి. సమస్తమును తనకు లోపరుచుకొన ఆ జాలిని బట్టి, ఆ శక్తిని బట్టి ఆయన చెప్దాం, మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు అది సమరూపముగా ఆమె సమరూపముగా మార్చేస్తాడట ఆయన. చాలాసార్లు మనం ఎవరితో ఒకరితోనే ఈక్వాలిటీగా కోరుకుంటుంటాం, వాళ్ళతో వీళ్ళతో మనల్ని ఈక్వల్గా ఉండాలనుకుంటాం. నాకు నచ్చదు అది. నాకు ఈ వాక్యం తెలుసు. నేను ఏ మనిషితో నేను ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎవరితో ఈక్వాలిటీగా ఉండాలో తెలుసా? పరలోకంలో దేవదూతలు ఉన్నారే, వారితో మనలను సమానులుగా నిలబెట్టాలన్నదే దేవుని కుమారుని యొక్క ఆకాంక్ష అండి అది. ఎందుకయ్యా ఈ ఆరాధనలు, ఈ ప్రార్థనలు, ఈ వాక్యాలు ఎలా చదువుతున్నామనంటే, మన శరీరం ఇప్పుడు ఇట్టుందా? అది ఎవరితో సమానం అవ్వాలి? మళ్ళీ అది క్రీస్తుతో సమరూపమైన శరీరముగా మార్చబడిన గాక.